హలో అండి అందరికీ. ఈరోజు మనం తోటకూర మసాలా కర్రీ ఎలాగో చూద్దాము. అందరూ యూజువల్గా తోటకూర పప్పు, తోటకూర ఫ్రై చేసి ఉంటారు. తోటకూర మసాలా కర్రీ అనేది మీకు కొత్తగా ఉంటుంది వినడానికి. బట్ ఇది చాలా 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 హెల్తీ, చాలా న్యూట్రిషియస్, చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసి చేస్తారండి. ఇది యూజువల్గా కర్ణాటక రెసిపీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక తోటకూర 300 గ్రామ్స్ లీవ్స్ ఇలా చాప్ చేసుకొని పెట్టుకున్నామండి. అండ్ తోటకూర కాడలు వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇదిగోండి, ఇది 150 గ్రామ్స్ తోటకూర కాడలు. దీన్ని ఫస్ట్ మనము ఒక 10-15 మినిట్స్ కుక్కర్లో బాయిల్ చేయాలి, ఎందుకంటే ఇది చాలా థిక్గా. ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక 500 ml వాటర్ పోసుకొని ఆ తోటకూర కాడల్ని మనం ఒక 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ టెండర్గా ఉన్నాయంటే విజిల్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది బాయిల్కి. బట్ ఇది చాలా థిక్గా ఉన్నాయి కాబట్టి నేను ఒక 1 విజిల్ వేసుకుంటాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే సాల్ట్ తర్వాత అబ్జర్వ్ చేయడం కష్టం అవుతుంది. ఇలా కుక్కర్లో ఉడికించుకుంటే కొంచెం సాల్ట్ కూడా అబ్జర్వ్ అవుతుంది ఈ కాడలకి. ఇప్పుడు ఇది కుక్ అయిపోయిందండి. ఇది ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇంకో గిన్నె తీసుకొని ఈ వాటర్ ఇందులో వేసేసుకోవాలి ఆ కాడలతో సహా. అండ్ మనం ముందుగా తరుముకున్న చాప్ చేసుకున్న తోటకూరను కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫుల్ హై ఫ్లేమ్లో ఎక్కువ వాటర్ అంటే మీకు ఎక్కువ గ్రేవీ లాగా వాటర్ ఇష్యూ ఉండాలి అంటే ఇంకా ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. వైల్ మన తోటకూర బాయిల్ అవుతున్న టైంలో మనం మసాలా రెడీ చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 10 to 12 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అండి. మీకు బాగా స్పైసీ కావాలంటే నార్మల్ రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, బట్ మైల్డ్ స్పైసీగా ఉండాలి అంటే మాత్రం కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడండి. అండ్ రెడ్ కలర్ కూడా వస్తుంది. అండ్ ఒక 60 గ్రామ్స్, ఒక 1/2 కప్ కోకోనట్, ఫ్రెష్ కోకోనట్ అండి. 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ రైస్, కాసిన్ని కరివేపాకు, అండ్ కొంచెం ఇంత చింతపండు. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మరి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్గా కొంచెం స్మెల్, అరోమాటిక్ స్మెల్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్లోనే మొత్తం అన్ని ఐటమ్స్ ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఒక 1 మినిట్ అవి వేగాక ధనియాలు వేసుకోవాలి. నెక్స్ట్ మినపప్పు, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లో చేయండి. హై ఫ్లేమ్లో చేస్తే మళ్ళీ బర్న్ అయిపోతాయి, స్మెల్ వచ్చేస్తుంది అండ్ మసాలా టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు కాసేపు ఒక 2 మినిట్స్ వీటిని వేయించుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. ఈ గ్రేవీ వచ్చేసి ఇప్పుడు ఒక 400 గ్రామ్స్ ఆఫ్ ఈ తోటకూరకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకెక్కువ చేసుకోవాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఫస్ట్గా. కొంచెం
మసాలా ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం వేయించుకున్నామో అవి అన్నీ వేసేసుకొని కొంచెం ఒక 50 ml వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ట్యూబ్లైట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువనే వేస్తాను, ఎందుకంటే ఇంత డ్రై ఐటమ్స్ ఫ్రై అవ్వడం కష్టం. ఫస్ట్గా ఈ రెడ్ చిల్లీస్ అండ్ కోకోనట్ని గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇలా ఉండాలండి. నేను ఆల్మోస్ట్ ఒక 1/4 కప్ వాటర్ వేయాల్సి వచ్చింది దీనికి గ్రైండ్ కావడానికి, ఎందుకంటే ట్యూబ్లైట్లో డ్రై ఐటమ్స్ గ్రైండ్ అవ్వడం కొంచెం కష్టం. ఇప్పుడు మిగిలిన ఈ రెస్ట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేస్తాం. పసుపు కూడా వేసేసుకోవాలి. మీకు ఎక్కువ పసుపు కావాలంటే వేసేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు చూడండి ఇలా పేస్ట్ అయిపోయింది. ఎక్కువ సెకండ్ టైం ఆ ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు మరి ఎక్కువగా గ్రైండ్ చేసుకోవద్దు, ఇంత కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. మనం ముందుగా ఇప్పుడు 5 to 10 minutes ఈ తోటకూర బాయిల్ చేసుకున్నాం కదా, చూడండి మరీ ఎక్కువ బాయిల్ చేయకండి, గ్రీన్నెస్ పోతుంది అండ్ దానిలో ఉన్న న్యూట్రిషన్స్ కూడా మొత్తం పోతుంది. సో ఇలా ఒక 5 to 8 minutes ఫుల్ ఫ్లేమ్లో కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. చూడండి కొంచెం వాటరీగా ఉంది, సో మీకు మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వేసేసుకోవాలి. యూజువల్గా అయితే మసాలా అనగానే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసేస్తాము ఈ మసాలాని, బట్ ఈ రెసిపీ అలా కాదు, డైరెక్ట్ గ్రైండ్ చేసింది ఇలానే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఒక 1/2 కప్ వాటర్ మళ్ళీ చూడండి కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకోవాలి. అప్రాక్సిమేట్గా 1 కప్ వాటర్ వేసామండి. అట్లీస్ట్ మినిమం 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే ఆ పచ్చి వాసన అనేది ఉండదు. తోటకూర డైరెక్ట్గా ఇష్టపడిన వాళ్ళకి ఇలా మసాలా కర్రీ చేసి పెడితే హాయిగా తినేస్తారు. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు లేదా మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. నార్మల్గా 1 టీ స్పూన్ ఉప్పు అయితే పడుతుంది దీనికి. ఎవ్రీ 2 minutesకి కలుపుతుండండి, లేదంటే అడిగంటుతుంటుంది. ఇప్పుడు 10 minutes ఆ కర్రీ బాయిల్ అయ్యాక మనం పక్కన పెట్టుకొని ఒక 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇలా లైట్గా దంచుకున్న గార్లిక్ అండి, వీటి పొట్టు తీయద్దు, ఇలా లైట్గా దంచుకోవాలి. ఒక 1/2 tablespoon మస్టర్డ్ సీడ్స్ అండ్ కొద్దిగా కరివేపాకండి. ఫస్ట్ గార్లిక్ వేసేసుకోండి. కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇది మీడియం టు హై ఫ్లేమ్ మీద బాయిల్ చేస్తానండి, మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న మసాలా కర్రీకి మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో అది వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 minutes అలా పక్కన పెట్టుకోండి. తర్వాత చూడండి ఎంత యమ్మీ స్మెల్ వస్తుందో,
వేడి వేడిగా అన్నం వేసుకొని పాపడ్ వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో మీరే ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానకండి. అండ్ నా రెసిపీస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి.